హైదరాబాద్ గచ్చిబౌలి ప్రిజం పబ్లో కాల్పులు జరిపిన నేరస్తుడిని గజదొంగ బత్తుల ప్రభాకర్ అలియాస్ బిట్టుగా పోలీసులు గుర్తించారు. అతడి వద్ద నుంచి 3 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. ప్రభాకర్పై గతంలో ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ఆరా తీయటం మొదలుపెట్టారు. కాగా విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. చోరీల ద్వారా 333 కోట్లు సంపాదించి ఆ తర్వాత నేరాలు మానేయాలని ప్రభాకర్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. 100 మంది యువతులతో డేటింగ్ చేయాలని అతడు లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఈ విషయాలన్నీ పోలీసుల విచారణలో వెల్లడయ్యాయి. గచ్చిబౌలిలో పాత నేరస్తుడిని పట్టుకునేందుకు పోలీసులు పక్కా సమాచారంతో ఫిబ్రవరి 1వ తేదీన ప్రిజం పబ్కు వెళ్లారు. పోలీసుల రాకను గమనించిన నేరస్తుడు తన వద్ద ఉన్న తుపాకీతో పోలీసులపై 2 రౌండ్లు కాల్పులు కూడా జరిపాడు. దీంతో కానిస్టేబుల్ వెంకటరామరెడ్డికి గాయాలయ్యాయి. మరోవైపు పబ్లోని బౌన్సర్లకు సైతం గాయాలయ్యాయని తెలుస్తోంది. అయితే చాకచక్యంగా పబ్ సిబ్బంది నేరస్తుడిని పట్టుకున్నారు. కానిస్టేబుల్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాల్పులు జరిపిన నేరస్తుడు గజదొంగగా గుర్తించారు. కాల్పులపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టగా అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఇరికిపెంట. 8వ తరగతిలోనే చదువు మానేసిన ప్రభాకర్ 17 ఏళ్ల వయసు నుంచి దొంగతనాలు చేయటం మొదలుపెట్టేశాడు. రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు, హర్షవర్ధన్ రెడ్డి వంటి 3 పేర్లతో చోరీలు ప్రారంభించాడు. మొదట 3000 దొంగిలించిన ప్రభాకర్ తన లక్కీ నెంబర్గా 3ను ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఒకే రోజు 3 లక్షలు, కొన్ని నెలల వ్యవధిలోనే 33 లక్షలు చోరీ చేశాడు. చివరిగా 333 కోట్లు కొల్లగొట్టి చోరీలు మానేయాలని టార్గెట్గా పెట్టుకున్నాడు. డబ్బుతో పాటు 100 మంది యువతులతో డేటింగ్ చేయాలని కూడా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ మేరకు తన ఛాతీ మీద 300 నెంబర్లను పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు. అయితే ప్రభాకర్ లక్ష్యం కేవలం డబ్బే కాదు, ఒక వ్యక్తి మీద ప్రతీకారం తీర్చుకోవాలనేది కూడా అతని టార్గెట్గా ఉంది. అందుకే బీహార్ నుంచి ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. బీహార్ నుంచి దేశీయ తుపాకులను కొనుగోలు చేశాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు కొన్ని రోజులుగా హైదరాబాద్లో మకాం వేశాడు. నార్సింగ్లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలో ప్రభాకర్ నివాసం ఉంటున్నాడు. అయితే ఒకే సమయంలో 2-3 అమ్మాయిలతో సహజీవనం చేస్తున్నాడు. స్నేహితుల పేర్లతో సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు కొనుగోలు చేయడమే కాకుండా నెలకో కారు మారుస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు అద్దెకు ఉంటున్న ఇంట్లో సోదాలు జరిపిన పోలీసులు 50,000 రూపాయల మద్యం, జిమ్ సెటప్, ఖరీదైన గ్యాడ్జెట్లు గుర్తించారు. దేశీయంగా తయారు చేసిన 3 తుపాకులు, 451 రౌండ్ల బుల్లెట్లు, ఇనుప కడ్డీలు, ఎలక్ట్రిక్ కట్టర్లు, దోపిడీ సాధనాలు, 2.6 లక్షల నగదు సీజ్ చేశారు. ప్రభాకర్ దొంగతనం చేయడానికి ముందు చాలా పక్కాగా ప్లాన్ చేసుకుంటాడు. యూట్యూబ్ వీడియోల ఆధారంగా పోలీసులకు చిక్కకుండా దోపిడీలు చేసేవాడు. ఆధారాలు దొరకకుండా ముఖానికి ముసుగు, చేతులకు గ్లౌజులు ధరించేవాడు. దొంగిలించిన సొమ్మును స్నేహితుల అకౌంట్లో జమ చేసి అవసరం కొద్దీ వాడుకునేవాడు. ప్రభాకర్పై ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో 80కి పైగా కేసులున్నాయి. తాజాగా కాల్పుల కేసులో పోలీసులు రిమాండ్కు తరలించారు. న్యాయస్థానం అతడికి 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది.